వర్గానికి చెందినటువంటి ఒక మహిళ పైన ఎంతమంది సోషల్ మీడియాలో విరుచుకుపడుతుంటే మరి దళితులుగా దళిత సంఘాలుగా మేమేం చేయాలి? ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నించడమే తప్ప, ఒక తీవ్రమైన సమస్యని ఖండిస్తే తప్ప, ఎవరు ఖండిస్తే వాళ్ళ మీద సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. కోన రవి గారి మీద మేమేం టార్గెట్ చేయటం లేదు, కానీ చేసే పద్ధతి మీద మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ట్రాన్స్ఫర్ చేశారు, వెల్ అండ్ గుడ్. ఆయన ఒబే చేయలేదు, వెల్ అండ్ గుడ్. కానీ మీ అనుచరులు ఏంటి? మీ అనుచరులు వచ్చి మీ తమ్ముడు ఎలాగా, మీ చెల్లి ఎలాగా, మీ నాన్న ఎలాగా, మీ తల్లి ఎలాగా అంటే కుటుంబాన్ని రోడ్డుపాలు చేయడమా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నీతి? కాదని చెప్పేసి మేము గమనిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో దళితుల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో నేపథ్యంలో కోన రవి గారు దళిత సంఘాలందరినీ కలుపుకొని మాతో పాటుగా జతకట్టి అగ్రకుల పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి నిలబడినటువంటి చరిత్ర కోన రవి గారికి ఉంది. ఒక కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎంత, మీ జీతం ఎంత, ఉద్యోగం ఎంత, మీ బతికెంత, ఆమె మీద మీలాంటి వాళ్ళు ప్రతాపం చూపించడం అని అంటే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేయడం అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. తక్షణమే జిల్లా అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి పూర్తి స్థాయిలో తప్పుదో పట్టించినటువంటి సంపత్రావు శశిభూషణ్ రావు పైన వెంటనే ఎస్సీ అట్రాసిటీకి కేసు నమోదు చేయాలి. ఆయన్ని తక్షణమే విధుల నుండి తొలగించాలని చెప్పి దళిత సంఘాల జేఏసీ పక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు కూడా ఒంటరి మహిళ, దళిత మహిళ శ్రీమతి రేజేటి సౌమ్య పైన సోషల్ మీడియాలో ఆమె ఆత్మహత్య చేసుకొని చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య ఉన్నప్పటికి కూడా సోషల్ మీడియాలో కోనరవి అనుచర ముఠా అంతా కలిపి తప్పుడు ఆరోపణలు, తప్పుడు అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడం అన్నటువంటిది మానుకోవాలని చెప్పి ఆ సామాజిక వర్గ పెద్దలకి మేము తెలియజేస్తూ ఉన్నాం. చెందినటువంటి జిల్లా నాయకత్వం అంతా ప్రెస్ మీట్ పెట్టి దళితుల్లో ఏదైనా సమస్య వస్తే మాతో వచ్చి మాట్లాడండి అని చెప్పారు. ఒక పక్క మాట్లాడండి అని చెప్తారు, ఒక పక్క అగ్గి రాజేస్తున్నారు. ఈ చర్చలకి అక్కడ అవకాశం ఉందా? అవకాశం లేని పరిస్థితి ఉంది. మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఆమె వివాహం చేసుకొని ఒక బిడ్డడికి జన్మనిచ్చింది. ఆ సింపతి కూడా మీకు లేదే, ఆ జాలి కూడా మీకు లేదే, ఆ దయ కూడా మీకు లేదే. అయ్యో, మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఆడపిల్ల, మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బిడ్డడికి జన్మనిచ్చింది, మనం హక్కులు చేర్చుకోవాలి, మనం కాపాడుకోవాలి అని చెప్పేది లేదు. అలా ఎందుకు ఆలోచించరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదంతటికి కూడా కోన రవికుమార్ గారే ముగింపు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ట్రాన్స్ఫర్కి, ఈ వేధింపుల ఘటనకి అన్నిటికీ ప్రధాన కారకుడైనటువంటి సంపత్రావు శశిభూషణ్ రావు పైన వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, ఆయన విధుల నుండి తొలగించాలని చెప్పి దళిత ఉద్యోగ ప్రజా సంఘాల జేఏసీ పక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.